ఈ నివేదికను రాజేందర్కు పంపిస్తా. 365 పేజీల నివేదికను మొత్తం చదవమని ఉంది రాజేందర్. అందుకే స్ట్రైట్గా రాజేందర్ గారికి కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టిన. రాజేందర్ గారికి రెండే డిమాండ్స్ నావి. ఒకటి, ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. మీరు జలశక్తి మంత్రి దగ్గరికి వెళ్ళి ఎన్డీఎస్ఏ చైర్మన్ పిలుచుకొని తక్షణమే తాత్కాలికంగా మనం వినియోగించుకోవడానికి అవసరమైన మెకానిజాన్ని తీసుకొని మాకు సాయం చేయండి అని మీరు అడగండి. ఎన్డీఎస్ఏకు మేము అప్పచెప్తాం ప్రాజెక్టు. ఇక అందులో మీరు ఎవరెవరు జాయిన్ అయ్యి ఎన్డీఎస్ఏతో కలిసి పనిచేస్తారో మాకు అభ్యంతరం లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అవినీతి జరిగిన రాజకీయ నాయకులు ఉంటే శిక్షించండి, కానీ రైతులను శిక్షించొద్దండి. మంచి మాట చెప్పినావు. మేము ఎన్ని రోజులైంది సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చే మోడీ గారికి, ఎందుకు అది ముందుకు సాగుతలేదు? నువ్వు ప్రభుత్వంలో భాగస్వామ్యమే కదా, నీ కిషన్ రెడ్డి కదా అన్నది 24 గంటలల్లా మొత్తం ఇచ్చేస్తా అని. అందుకే ఏ తారీఖు నాడు మేము ఈ కమిషన్ ఇచ్చినాం, ఏ తారీఖు నాడు ఇచ్చిందో కూడా నేను రాజేందర్ గారికి చెప్పదలుచుకున్నా. ఈ మేడిగడ్డ అన్నారం సుద్దిల బ్యారేజ్లో జరిగిన అక్రమ నిర్మాణాలు, అవినీతి, ప్రజా నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 14 రాష్ట్ర ప్రభుత్వం 2024 నాడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ని నియమించినాం ఎంక్వైరీ కమిషన్ కింద. 2025 జూన్ 31 తేదీన జ్యుడిషియల్ కమిషన్ 645 పేజీల నివేదిక ఇచ్చింది. 2025 ఆగస్టు 31న అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చ జరిగింది. అసెంబ్లీ తీర్మానం మేరకు సెప్టెంబర్ 1, 2025 నాడు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి జీఓఎంఎస్ నెంబర్ 104 జారీ చేయడం జరిగింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇది జూలై, 11 నెలలు అయిపోయింది. ఎందుకు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చి అవినీతికి పాల్పడ్డారని ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు పదే ఇక్కడికి వచ్చినప్పుడు ఆరోపణలు చేసిండ్రు. ఏ చీకటి ఒప్పందం ఈరోజు సిబిఐ విచారణను ఆపుతుంది? సిబిఐ విచారణను అడ్డుకున్నది ఎవరు? రాజేందర్ గారు ఎందుకు లేఖ రాస్తలేడు? తక్షణమే సిబిఐ విచారణ చేపట్టాలి, నిధుల దోపిడీకి పాల్పడ్డ వాళ్ళని శిక్షించాలని రాజేందర్ ఎందుకు అడుగుతలేడు? రేపు పార్లమెంట్ సమావేశాలలో రాజేందర్ గారు ఈ అంశాన్ని లేవనెత్తి కేంద్ర ప్రభుత్వం దగ్గర మూలుగుతున్న సిబిఐ విచారణను తక్షణమే ఆదేశాలు తీసుకొని రావాలి రాజేందర్ గారు. రెండే డిమాండ్స్. ఒకటి, ఎన్డీఎస్ఏ పర్యవేక్షణలో నీళ్ళు ఎత్తిపోయడం. 2, సిబిఐ విచారణ తక్షణమే మొదలుపెట్టడం. ఈ రెండింటికి సంపూర్ణంగా ఈటల రాజేందర్ గారికి ప్రభుత్వం సహకరిస్తుంది. అపాయింట్మెంట్ దొరకట్లేదు, అదే కదా. ఎవరిని అడిగినా వాళ్ళు అపాయింట్మెంట్ లేకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. రేపు పార్లమెంట్ సమావేశాలలో ఇది పట్టుకుంటాము. సిబిఐ విచారణ ఎందుకు ఇది చేస్తలేరు? కేసీఆర్ కు పేరు వస్తారు, ఒకే కారణంతో మరమ్మతులు ఆలస్యం చేస్తారనే విమర్శ బీఆర్ఎస్ చేస్తుంది. కేసీఆర్ కు పేరు ఎక్కడిదిరా నాయన? కేసీఆర్ మొహం జల్లితే బయటకే వచ్చేటోడు కదా. కేసీఆర్ పేరు గురించి మీకంటే నాకంటే కేసీఆర్కి ఎక్కువ తెలుసు కాదు, అందుకే మోహన్ చాటేసింది కదా. ఈటల రాజేందర్ గారి పట్ల మాకెవరికి ఎలాంటి తక్కువ అభిప్రాయం కానీ లేకపోతే ఇతర అభిప్రాయాలు ఏం లేవు. రాజేందర్ గారు అంటే మాకు గౌరవమే, కానీ వారు మాట్లాడిన మాటల్ని గౌరవించే పరిస్థితి ఇప్పుడు లేదు. వారు మాట్లాడే ముందు సంబంధిత శాఖ మంత్రితో కానీ లేకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో కానీ వారి ఆలోచనను పంచుకొని వారి సూచనల మేరకు వారు ప్రభుత్వానికి సూచన చేసినుంటే వారి గౌరవం పెరిగి ఉండేది. ఒక పక్కన ప్రభుత్వ మంత్రులను కానీ ఎన్డీఎస్ఏ చైర్మన్ కానీ ఎవరితో ప్రస్తావించకుండా కేవలం హరీష్ గారి సూచనల మేరకు, హరీష్ గారి విజ్ఞప్తి మేరకు ఈటల రాజేందర్ గారు మాట్లాడడం ద్వారా తన గౌరవాన్ని, మర్యాదను రాజేందర్ గారు పోగొట్టుకోవడం జరిగింది.